ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 48 గంటలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎవరికైనా సరే రాష్ట్రంలో అసలేం జరుగుతోంది అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఒకవైపు మాజీ మంత్రుల అరెస్టులు అండ్ మరోవైపు నేతల ఇళ్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో ఇదంతా చూస్తూ ఉంటే ఏపీలో రాజకీయం మరో స్థాయికి వెళ్ళిందా అనిపిస్తోంది. ముఖ్యంగా మొన్న రాత్రి మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు అండ్ నిన్న ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా లేక దీని వెనుక ఏదైనా పక్క ప్లాన్ ఉందా? అండ్ అసలు నారా లోకేష్ గారు పదే పదే ప్రస్తావించే ఆ రెడ్ బుక్ లో ఏముంది? అది ఇప్పుడు అధికారికంగా అమల్లోకి వచ్చిందా? ఈ వీడియోలో చెప్తాను. నిజానికి 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. అప్పట్లో నారా లోకేష్ గారు తన యువగళం పాదయాత్ర సమయంలో ఒక ఎర్రటి డైరీని చూపిస్తూ తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లు అండ్ అలాగే వారిపై అక్రమంగా కేసులు పెట్టిన నేతల పేర్లు ఇందులో రాస్తున్నానని అండ్ మా ప్రభుత్వం రాగానే వీళ్ళందరి లెక్కలు కూడా తేలుస్తామని చెప్పారు. బట్ అప్పట్లో అది కేవలం ఒక రాజకీయ నినాదం అని చాలా మంది అనుకున్నారు. కానీ గడిచిన ఏడాది కాలంగా జరుగుతున్న అరెస్టులు చూస్తుంటే ఆ రెడ్ బుక్ అమలు దిశగా అడుగులు పడుతున్నాయా అనే చర్చ సామాన్యుల్లో కూడా మొదలైంది. అండ్ ఇక తాజా ఉదంతం చూస్తే గుంటూరులో అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారం ఒక సంచలనంగా మారింది. తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై టీడీపీ ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీని తొలగిస్తామని అంబటి చేసిన ప్రకటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆయన గుడిలో పూజ చేసుకుని బయటకు రాగానే టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం, అక్కడ జరిగిన తోపులాటలో ఒక ఎస్ఐని నెట్టేశారన్న ఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అండ్ దీనికి కొనసాగింపుగా నిన్న విజయవాడ శివార్లలోని జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగింది. ఎందుకంటే లోకేష్ పై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలే దీనికి కారణమని వినిపిస్తోంది. సో ఒక మాజీ మంత్రి ఇంటికి నిప్పు పెట్టే స్థాయికి పరిస్థితి వెళ్ళింది అంటే ఇక క్షేత్రస్థాయిలో రాజకీయ సెగ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం అంబటి రాంబాబు, జోగి రమేష్ మాత్రమే కాదు, గత కొన్ని నెలలుగా వరుసగా వైసీపీ నేతలపై కేసులు నమోదవుతూ ఉన్నాయి. పిన్నెల్లి సోదరులు, గుడివాడ అమర్నాథ్ అండ్ మరికొందరు మాజీ ఎమ్మెల్యేలపై రకరకాల కారణాలతో విచారణలు జరుగుతూ ఉన్నాయి. అండ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. అండ్ సుమారు 100 మందికి పైగా సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేయడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిని అదుపు చేయడమే అని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇది రాజకీయ కక్ష సాధింపు అని వైసీపీ వాదిస్తోంది. నిజానికి ఈ పరిస్థితుల నుంచి వైసీపీ నేతలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాడిన భాష, చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వారికే ఇబ్బందికరంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శ ఉండాలి, కానీ అది వ్యక్తిగత దూషణల స్థాయికి వెళ్ళకూడదు. ఇప్పుడు జరుగుతున్న దాడులు లేదా అరెస్టులను గమనిస్తే ఎక్కువగా గతంలో చేసిన ఘాటు వ్యాఖ్యలే పోలీసులకు అలాగే ప్రత్యర్థి పార్టీలకు అస్త్రాలుగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ ను లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వాడే పదజాలం విషయంలో నేతలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అయితే లోకేష్ ను ఎవరైనా కావాలని రెచ్చగొడుతూ ఉన్నారా అంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. కానీ లోకేష్ ఇప్పుడు ఒక మంత్రిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఆయన తన పని తాను చేసుకుపోతున్న క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మాత్రం రెడ్ బుక్ హామీని అమలు చేయాలని నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే చిన్నపాటి వ్యాఖ్యలు వచ్చినా దాడులు జరిగే పరిస్థితి వస్తోంది. ఇది రాష్ట్ర శాంతి భద్రతలకు ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒక పక్క అభివృద్ధి, పెట్టుబడుల గురించి మాట్లాడుతున్న తరుణంలో ఇటువంటి గొడవలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. అధికారుల విచారణను గమనిస్తే భూ కబ్జాలు, మద్యం కుంభకోణాలు, పాత కేసుల ఫైళ్లు మళ్లీ తెరుచుకుంటూ ఉన్నాయి. పోలీసులు కూడా తమపై ఎటువంటి ఆరోపణలు రాకుండా ఉండటానికి సాక్ష్యాలతో సహా రంగంలోకి దిగుతూ ఉన్నారు. ఇక వైసీపీ శ్రేణులు తమ నేతలను కాపాడుకోవడానికి న్యాయపరంగా పోరాటం చేస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీ క్యాడర్ కొంత ఆందోళనలో ఉన్నమాట వాస్తవం. చివరగా చూస్తే ఏపీ రాజకీయం ఇప్పుడు ఒక క్లిష్ట దశలో ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోవాలి, బాధ్యులపై చర్యలు ఉండాలి. కానీ అది కేవలం రాజకీయ కక్ష సాధింపుగా కనిపిస్తే మాత్రం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పెడతాయి. వైసీపీ కూడా తన భాషను మార్చుకొని నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరమైతే ఆసన్నమైంది. పాత పద్ధతుల్లోనే విమర్శలు చేస్తూ పోతే అది పార్టీ ఉనికికే ప్రమాదంగా మారవచ్చు. అండ్ అదే సమయంలో ప్రభుత్వం కూడా శాంతి భద్రతల విషయంలో ఏ పక్షానికి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. మరి ఈ రెడ్ బుక్ రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరెస్టులు, దాడులను మీరు ఎలా చూస్తున్నారు?
కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.